ఆగండి మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడానికి ముందే ఈ వీడియోని తప్పకుండా చూడండి. భారతదేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయా? హోటల్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయా? పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయా? అసలు ఏం జరుగుతుంది ఇండియాలో? మన దేశంలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ ఏర్పడింది. ఇది నేను చెప్పడం లేదండి, గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. రీసెంట్ గా జరిగిన ఇరాన్ అమెరికా గొడవల వల్ల మనకి గ్యాస్ వచ్చే రూట్ బ్లాక్ అయిపోయింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే ముంబైలో ఆల్రెడీ 20% హోటల్స్ మూతపడ్డాయి. నెక్స్ట్ మన సిటీలో కూడా అదే పరిస్థితి రావచ్చు. కేవలం హోటల్స్ మాత్రమే కాదు, రేపు పొద్దున మన ఆఫీస్ క్యాంటీన్స్, హాస్పిటల్స్, చివరికి ట్రైన్ లో ఫుడ్ కూడా దొరకడం కష్టమైపోతుంది. బెంగళూరులో అయితే ఇప్పటికే కొన్ని పీజీల్లో వారం రోజులకు మించి స్టాక్ అయిపోయిందట. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సింపుల్, బ్లాక్ మార్కెట్ ఆపడానికి ఒక కొత్త రూల్ తెచ్చారు. ఇకపై మీరు ఒక సిలిండర్ బుక్ చేశాక రెండోది బుక్ చేయాలంటే కనీసం 25 రోజులు గ్యాప్ ఉండాలి. ఇంతకు ముందు ఇది 21 రోజులు ఉండేది. అంటే ఇప్పుడు మనం గ్యాస్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంతేకాదు, దీని ఇంపాక్ట్ కేవలం గ్యాస్ మీద మాత్రమే కాదు, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. మన పక్క దేశాల్లో ఆల్రెడీ స్కూల్స్, కాలేజెస్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. సో గ్యాస్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.